హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మా చిన్నమ్మాయి స్కూల్ ఫంక్షన్ అనమాట. చాలా బాగా చేశారు యాన్యువల్ డే అయితే. చిన్నపిల్లలు ప్రీ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. పిల్లలందరికీ కూడా మంచి కొరియోగ్రాఫర్ పెట్టి డ్యాన్స్ అయితే నేర్పించారు. ఇక్కడ చూసారా పిల్లలు, ఇక్కడ నరసింహ అవతారము హిరణ్యకశిపుని చంపేటప్పుడు ఎలా వస్తాడు, ప్రహ్లాదుడు ఎలా వేడుకుంటాడు, ఇవన్నీ అనమాట. అక్కడ వెనక సైడు ఉంది కదా, అందులో స్తంభంలో ఇంచి చీల్చుకొని వస్తాడండి. ఎంత బాగా అనిపించిందో. పిల్లలందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. నాకైతే ఇది చూస్తున్నంతసేపు అసలు రియల్గానే జరిగినట్టు అనిపించింది అనమాట. చాలా బాగా చేశారు. ఇక్కడైతే మా చిన్నమ్మాయి డ్యాన్స్ అనమాట, ప్రీ నర్సరీ వాళ్ళు వేస్తున్నారు. వీళ్ళకి కూడా ఎంత బాగా నేర్పించారో చూసారా. ఆ లాస్ట్లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, 2.5 year 2 years 2 months అంట బాబుకి. వాడు కూడా వేస్తున్నాడు. ఎంత బాగా ట్రైన్ చేశారు చూడండి. పిల్లలు ఎంత చక్కగా నేర్చుకున్నారు డ్యాన్స్ అంతా కూడా. ఇది నారీ నారీ సాంగ్ ఉంది కదా, దానికన్నమాట. తర్వాత తమిళ్ హీరో విజయ్ గారిది అరబిక్ సాంగ్ ఒకటి ఉంది కదండి, దానికి వేస్తున్నారు. పిల్లలు స్టెప్స్ మర్చిపోకుండా కంటిన్యూగా 3 minutes ఎంత బాగా వేశారో అండి. నాకైతే మా అమ్మాయి వేస్తుంటే చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ లాస్ట్లో నుంచి గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది కదా, సెకండ్ తను అనమాట. గుండుగా భలే ఉంటుంది అది. నాకు చాలా బాగా నచ్చింది డ్యాన్స్. పిల్లలందరూ కూడా చాలా చక్కగా వేశారు. ఎంత చిన్న చిన్న పిల్లలు చూసారండి, చాలా బాగా వేశారనమాట. సో చాలా బాగా జరిగింది. మా పెద్దమ్మాయిది కూడా యాన్యువల్ డే జరిగిందనమాట లాస్ట్ వీక్. ఈమెది ఈ వీక్ జరిగింది. ఇద్దరు మంచిగా పార్టిసిపేట్ చేశారండి. ఇద్దరు బాగా చేశారనమాట. చూసారా ఎంత బాగా వేస్తున్నారో పిల్లలు. భలే ముద్దుగా ఉన్నారండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా నేర్చుకొని వేస్తున్నారు చూడండి. వీళ్ళ కోసం కొరియోగ్రాఫర్ ఎంత కష్టపడ్డాడో పాపము. వాళ్ళకి మంచిగా ట్రైన్ చేశారు. డ్యాన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని వేస్తున్నారు చూడండి. ఎంత బాగా అనిపిస్తుందో వీళ్ళని. అలా పేరెంట్స్ అందరూ ముందర అలా వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు. స్కూల్ వాళ్ళైతే మేము పంపిస్తామండి, మీరు అలా అడ్డంగా రాకండి అంటున్నా కూడా. సో వెనకున్న వాళ్ళకి కనిపించలేదనేసి ఇక్కడ ముందరకు వచ్చి మరి వీడియోస్ తీసుకుంటున్నారు అనమాట. చాలా ఎంత హ్యాపీ అనిపించిందో వాళ్ళ పేరెంట్స్ అందరికీ పిల్లలు ఇలా డ్యాన్స్ చేయడము. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మాయి ఇదే ఫస్ట్ టైం అనమాట. ఒక 3 monthsగా స్కూల్కి వెళ్తుంది. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినా కూడా స్టేజ్ మీద భయపడకుండా ఇలా డ్యాన్స్ వేస్తుందంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమండి. తల్లిదండ్రులు అందరికీను చిన్నప్పుడు పిల్లలు ఏం చేసినా భలే ముద్దుగా అనిపిస్తుంది. అందరు పిల్లలు చేస్తున్నా మన పిల్లలే ఇలా చేయడము మనకే చాలా గర్వంగా ఉందనేసి భలే పొగిడేస్తూ ఉంటాం కదా. నాకు అలాగే అనిపించింది అనమాట. అందరు పిల్లలు కూడా మంచిగా చేస్తున్నా కూడా నా ఫోకస్ అంతా అమ్మాయి మీదే ఉందండి. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా చేస్తుందని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.